మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే దత్త జయంతి మరియు కోరల పౌర్ణమి. ఏం చేసినా చేయకపోయినా ఈ కథ వింటే చాలు, 1 గంటలో మీ దశ తిరిగిపోతుంది. మీకు పట్టిన దరిద్రమంతా కూడా వదిలి వెళ్ళిపోతుంది. ఈ కథ విన్నవారు ఎంత పేదవాడైనా కుబేరుడు అవుతాడని శ్రీ దత్తాత్రేయుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వారిపై ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు వినవలసిన కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, పురాణాల ప్రకారం ఒక రోజున లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవిలు తమ స్త్రీ తత్వాన్ని చూసి చాలా గర్వపడ్డారు. వారి అహాన్ని పోగొట్టడానికి భగవంతుడు కొన్ని మాయలు చేశాడు. అలా ఒకరోజు నారదుడు ఈ ముగ్గురి వద్దకు వచ్చి, ముని అత్రి భార్య అనసూయ ముందు మీ స్త్రీతత్వం ఏమీ పనిచేయదు అని చెప్పారు. అప్పుడు ముగ్గురు భార్యలు తమ భర్తలకు ఈ కథ చెప్పి మీ ముగ్గురు వెళ్ళి అనసూయ స్త్రీతత్వాన్ని పరీక్షించాలని చెప్తారు. వారి అభ్యర్థన మేరకు సతీ అనసూయ పవిత్రత, ధర్మాన్ని పరీక్షించేందుకు త్రిమూర్తులు భూమికి చేరుకున్నారు. అక్కడ అత్రిముని లేని సమయంలో ముక్కోటి దేవతలు మునుల రూపంలో అనసూయ ఆశ్రమానికి చేరుకుని తల్లి అనసూయ ముందు భోజనం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. అనసూయ కూడా వారి ఆతిథ్యాన్ని మన్నించి విధేయత చూపించి భోజనం పెట్టడానికి సిద్ధమయ్యింది. అయితే త్రిమూర్తులు తమ ఎదుట నగ్నంగా ఉండి భోజనం పెట్టాలని షరతు విధించారు. దీంతో ఆ తల్లికి అనుమానం వచ్చింది. ఆ సమయంలో తను ఆ సమస్య నుంచి బయటపడేందుకు తన భర్త అత్రిమునిని స్మరిస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు తన ముందు నిలబడి ఉన్న మునుల రూపంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను చూసింది. అప్పుడు ముని కమండలం నుంచి అనసూయాదేవి నీటిని చిలకరించి వారిని 6 నెలల శిశువులుగా మార్చారు. అనంతరం వారి షరతు మేరకు భోజనం తినిపించింది. అదే సమయంలో ముక్కోటి దేవతలు తమ భర్తలు తమ నుంచి విడిపోవటంతో చాలా కలత చెందారు. అప్పుడు నారదముని ద్వారా విషయం తెలుసుకున్న దేవతలు తమ తప్పును అంగీకరించి అనసూయకు క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత తమ భర్తలను తిరిగి పొందారు. అయితే అనసూయ పతివ్రతను మెచ్చిన త్రిమూర్తులు తన గర్భం నుంచి జన్మిస్తామని వరమిచ్చారు. అందులో భాగంగానే బ్రహ్మ భాగం నుంచి చంద్రుడు, విష్ణు నుంచి దత్తాత్రేయుడు, శివుడి నుంచి ముని దుర్వాసురుడు జన్మించారు. అప్పట్నుంచి దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల రూపంగా పరిగణించబడ్డాడు. అత్రి అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం. అతడి అర్ధాంగి అనసూయ అసూయ లేనిది. నిజానికి ఇవి పేర్లు కాదు, ఆలు మగల సుగుణాలు. ఆ సద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు. దత్తం అంటే సమర్పించుకోవటం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరు కూడా వచ్చింది. దత్తుడిది జ్ఞానావతారం. పిచ్చివాడిలాగానో వ్యసనపరుడిలాగానో కనిపించి పై మెరుపులకు భ్రమపడిపోయే అజ్ఞానులకు బుద్ధి చెప్పిన ఉదంతాలు అనేకం. దేవతలకు కూడా చేతిలో కళ్ళుముంతతో, ఒడిలో ప్రియురాలితో దర్శనమిచ్చాడోసారి. అది సుర కాదు, బ్రహ్మజ్ఞానం. ఆమె శ్రీలక్ష్మి. దత్తుడు ఓ పట్టాన అర్థం కాడు. దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి, శరణాగతి సూత్రాన్ని పాటించాలి. పూర్వం జంబాసురుడు అనే మహా బలవంతుడైన రాక్షసుడు స్వర్గం మీద దండయాత్రకు వస్తాడు. అప్పుడు దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో దేవతలు ఓడిపోతారు. దాంతో దేవేంద్రుడు తన గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి సలహా కోరుతాడు. బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు దత్తాత్రేయుని దగ్గరకు దేవేంద్రుడు చేరుకుంటాడు. ఇంద్రుడు దత్తాత్రేయుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించగా అతను ప్రసన్నుడై, దేవేంద్ర, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పాడు. దేవేంద్రుడు, స్వామి, జంబాసురుడు నా స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నా రాజ్యం నాకు తిరిగి వచ్చేలాగా అనుగ్రహించు అని కోరుకుంటాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఇంద్రునితో, నువ్వు
ఎలాగైనా ఆ జంబాసురుణ్ణి నా ఆశ్రమం దగ్గరకు వచ్చేటట్లు చెయ్యి. ఆ తర్వాత విషయాలన్నీ నేను చక్కబెడతాను అని చెప్తాడు. ఇంద్రుడు మళ్ళీ జంబాసురుణ్ణి యుద్ధం చేయడానికి పిలుస్తాడు. ఆ యుద్ధంలో ఇంద్రుడు వెనక్కు తగ్గినట్లుగా నటించి మెల్లగా అతనిని దత్తాత్రేయాశ్రమానికి తీసుకుని వెళతాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి కూడా దత్తాత్రేయుని పక్కనే ఉంటుంది. లక్ష్మిని చూసిన జంబాసురుడు మోహంతో యుద్ధాన్ని వదిలిపెట్టి ఆమెను ఒక తట్టలో పెట్టి తల మీద పెట్టుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఇంద్రుణ్ణి పిలిచి, నువ్వు ఇప్పుడు అతని మీద దండెత్తు, విజయం నీకే దక్కుతుంది అని అంటాడు. అలాగే దేవేంద్ర, ఇప్పుడు లక్ష్మీ రాక్షసుల తల మీద ఉంది కాబట్టి వారికి అది దౌర్భాగ్య సూచకం. ఇప్పుడే నీకు విజయం కలిగే అవకాశం ఉంది, త్వరగా వెళ్ళు అని అంటాడు. దానికి ఇంద్రుడు లక్ష్మీ నివాస స్థానం ఎక్కడుంటుందో తెలుపమని ప్రార్థిస్తాడు. దత్తాత్రేయుడు ఇంద్రునితో, మహాలక్ష్మి పాదాల దగ్గర ఉంటే ఐశ్వర్యాలు కలుగుతాయి, జంఘాలు అనగా పిక్కలు మధ్య ఉంటే ధన వస్త్రాది లాభాలు కలుగుతాయి, గృహస్థ స్థానంలో ఉంటే మంచి భార్య, స్త్రీలకు మంచి భర్త లభిస్తాడు, తొడల మీద ఉంటే సంతాన భాగ్యం కలుగుతుంది, హృదయంలో ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయి, కంఠం దగ్గరుంటే కనకమణి భూషణాది సంపదలు, ముఖం దగ్గరుంటే విద్యా పాండిత్యంలో పాటు కవితా పటుత్వం కూడా కలుగుతుందని చెప్తాడు. అలాగే లక్ష్మీదేవి శిరస్సు మీద ఉంటే సకల దారిద్ర్యాలు కలిగి ఆయువు భోగభాగ్యాలు నశిస్తాయి. ఇప్పుడు లక్ష్మి రాక్షసుల శిరస్సుపై ఉంది కాబట్టి వారికి అపజయం తథ్యం, నీకు జయం కలుగుతుంది. వెంటనే యుద్ధ ప్రయత్నాలు చేసి విజయం సాధించి స్వర్గ సింహాసనాన్ని అధిష్ఠించు అని దీవించాడు. ఇంద్రుడు దత్తాత్రేయుని అనుగ్రహంతో రాక్షసులను ఓడించి స్వర్గ సింహాసనాన్ని అధిష్ఠించాడు. దత్తాత్రేయ స్వామి వారి లీలలను తెలిపే ఒక నిజ సంఘటనను తెలుసుకుందాము. ఒక గ్రామంలో ఒక దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు వచ్చిన సమస్య కుమారుడితోనే. చక్కగా చదువుకున్నాడు, డిగ్రీలో మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు. వినయానికి విధేయతకు మారుపేరులాగా ప్రవర్తన ఉండేది. ఈ దంపతులు అబ్బాయిని చూసి మురిసిపోయేవారు. మరి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, అబ్బాయి ప్రవర్తన మారిపోయింది. చిన్న పిల్లవాడిలా మనస్తత్వం ఏర్పడింది. తనలో తానే నవ్వుకోవటము, మాట్లాడుకోవటము చేయసాగాడు. చదువు పూర్తిగా మానేశాడు. ఒక్కొక్కసారి మరీ పసిపిల్లవాడిలాగా ఏడవటం చేయసాగాడు. చూసేవాళ్లకు కూడా గుండె తరుక్కుపోయేది. పాపం ఆ తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో పాలు పోలేదు. డాక్టర్ల వద్దకు పరిగెత్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య లేదు. ఏ టెస్టుకు అంతు పట్టడం లేదు. శారీరకంగా పుష్టిగా ఉన్నాడు. ఈ మానసిక రోగాన్ని నయం చేయటం ఎలాగో తెలియటం లేదు. 2-3 సైకాలజిస్టులకు కూడా చూపించారు. వాళ్ళు చెప్పిన సలహాలు పాటించారు. ఏమీ మార్పు లేదు. రోజులు కాస్త నెలల్లోకి, నెలలు సంవత్సరాల్లోనికి మార్పు చెందాయి. కానీ తమ కుమారుడు మాత్రము ఏ మార్పు లేకుండా మానసిక రోగంతో మిగిలిపోయాడు. వైద్యుల వల్ల నయం కాని జబ్బు వచ్చినప్పుడే సహజంగా దైవం గుర్తుకు వస్తాడు మానవులకు. అదే జరిగింది ఆ దంపతుల విషయంలో కూడా. మీరు కొన్నాళ్ల పాటు మీ బిడ్డను తీసుకొని మొగిలిచేర్ల గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వద్ద ఉండకూడదు. ఆ స్వామిని నమ్ముకుంటే ఫలితం ఉంటుంది అని ఎవరో సలహా ఇచ్చారు. ఎందుకనో ఆ తండ్రి మనసులో ఆ మాట నాటుకుపోయింది. భార్యతో తాను విన్న సలహా గురించి చెప్పాడు. ఆవిడ కూడా ఆ ప్రయత్నం చేద్దామని అన్నది. ప్రయాణం నిశ్చయం చేసుకొని తమ కుమారుడితో సహా మొగిలిచెర్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి చేరుకున్నారు. మండపంలో నిలబడ్డారు. మండపంలో నుంచే శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు. అయ్యా, ఇక్కడ ఉండడానికి వసతి దొరుకుతుందా? మేము కొన్నాళ్ళు శ్రీ స్వామివారి వద్ద ఉండాలని వచ్చాము అని ఆలయ సిబ్బందిని అడిగారు. ఆలయ సిబ్బంది వారు ఒప్పుకున్నారు. మొగిలిచెర్ల చేరారు. కానీ ఇక్కడ కూడా వెంటనే ఫలితం కనబడలేదు. ప్రతిరోజు 2 పూటల శ్రీ స్వామివారి మందిరంలో 108 ప్రదక్షిణాలు కుమారుణ్ణి వెంటబెట్టుకుని చేశారు. సుమారు 3 నెలల తర్వాత మాత్రమే ఆ యువకుడి ప్రవర్తనలో కొద్దిపాటు మార్పు కనబడింది.
అలా మొదలై మరో 3 నెలల గడిచేసరికి ఆ యువకుడు పూర్తిగా మనిషిగా మారాడు. మొత్తం 6 నెలల పాటు శ్రీ స్వామివారి సన్నిధిలో ఆ దంపతులు చేసిన ప్రార్థన ఫలితాన్నిచ్చింది. తనలో వచ్చిన మార్పు శ్రీ దత్తాత్రేయుడి కరుణా కటాక్షాల వల్లే సాధ్యమైందని ఆ యువకుడు పూర్తిగా నమ్మాడు. తమ కుమారుడు పూర్వస్థితికి వచ్చేశాడన్న ఆనందంతో శ్రీ స్వామివారి సమాధి వద్ద సాగిలపడి ప్రణామం చేసుకున్నారు. ముగ్గురు సంతోషంగా తమ ఊరికి వెళ్ళారు. ఇక మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు గారు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమయ్యింది. కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారు చేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వెయ్యాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఈ రోజున ఈ కథలు విన్నవారికి, చెప్పిన వారికి 1 గంటలో జీవితం మారిపోతుంది. 1 గంటలో మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. మీకంతా శుభం జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.